ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్వర్తతే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ స్త్రీ గుణాత్మమే సర్వగవతిగామే దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 కురుసోత కుర్రో గురు కొండదేవత అంబ పలుకు జగదంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరము అందరికీ శుభాకాంక్షలు. ఈ మీనరాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో 2025లో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, ఇలా జీవిత చక్ర గణిత యోగం నక్షత్ర ప్రభావం ఎంతవరకు వచ్చిందా అనేది మనం చెప్పబోతున్నాం. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులో 5, రాజపూజిత 3, అవమానం 1. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, లక్ష్మీ బలము, యోగ బలం అనేది అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో నూతన కార్యక్రమాలు, నూతన పనులు, నూతన విధానాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహ ధర్మం అనేది ఎక్కువగా ఉండకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోసం అన్నారు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా పెద్దవాళ్ళు డైరెక్షను, పెద్దవాళ్ళ ఆలోచన, పెద్దవాళ్ళ విధానం తీసుకుంటేనే వీళ్ళకి 100% చాలా వరకు సక్సెస్ అవుతుంది. లేదు నా సొంతంగా ఆలోచన చేసి నా సొంత డైరెక్షన్లో వెళ్ళాలని అనుకున్నారు అనుకోండి, చాలా వరకు ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు ఈ సంవత్సరంలో ఇలా కనబడుతున్నాయి. మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి కొన్ని విదేశాల ప్రయాణాలు, విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకు అనుకున్న విధానం ప్రకారంగా ఈ సంవత్సరంలో పెద్ద విద్యారంగంలో అనుకున్న స్థాయికి ఎదగాల్సింది కనబడుతుంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకు కూడా చాలా వరకు ఈ సంవత్సరంలో పెద్ద డెవలప్మెంట్ కావాల్సినవి, అభివృద్ధిగా రావాల్సినవి జాతకం కూడా కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, ఫ్లాట్ బిజినెస్ వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్లు కానీ, ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి కానీ ఈ సంవత్సరంలో వాళ్ళకి చాలా విధానాల ప్రకారంగా ఒక అభివృద్ధిగా రావాల్సిన మంచి స్థాయిగా ఎదగాల్సిన యోగం కనబడుతుంది. సినీ ఫీల్డ్లో కూడా వీళ్ళకి ఎక్కడో ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది. వీళ్ళు చిన్న సబ్జెక్ట్ అయినా కూడా పెద్ద స్థాయికి ఎదగాల్సింది, పెద్దగా అభివృద్ధిగా పొందాల్సింది ఈ సినీ ఫీల్డ్ కానీ, ఈ యూట్యూబర్ల ద్వారా కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి మంచి అభివృద్ధి అనేది వీళ్ళకి చిన్న విషయం నుంచి పెద్ద వరకు డెవలప్మెంట్ అయ్యే మార్గాలు కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సంవత్సరంలో ప్రేమదారులకి మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మీనారాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు, మంచి విధానాలు ఉన్నాయి. మరి కళ్యాణ యోగం, మరి ఈ సంవత్సరంలో కళ్యాణ యోగం ఉండవలసిన వాళ్ళందరికీ మంచి కళ్యాణాలు జరగాల్సిన ప్రాప్తి యోగం అనేది ఈ సంవత్సరంలో మంచి కళ్యాణాలు ఉన్నాయి. ఆ కళ్యాణాలు కూడా మంచిగా వీళ్ళు ఎలా ఊహించుకుంటారో ఆ విధంగా ఈ సంవత్సరంలో వీళ్ళకి చాలా వరకు 100% సెట్ అయ్యే మార్గాలు కూడా కనబడుతుంది. మరి రాజకీయ ఫలితాల్లో కూడా చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి రాని ఒక మంచి నేము, ఎన్నో రోజుల నుంచి రాని ఒక మంచి స్పందన ఈ సంవత్సరంలో రాజకీయ ఫలితంలో కూడా ఉండవలసిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో మంచి విధానాలు పొందే యోగం కనబడుతుంది. మరి వీళ్ళు ఊహించని ప్రతిఫలం కూడా వీళ్ళ జాతకంలో కూడా కనబడుతుంది. మరి వీళ్ళకి ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలు, విషయాలు విధానాలు ఎలా ఉన్నాయంటే ప్రజలలో ఒక ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. ప్రజలలో ఒక ఏడుపు, నరదిష్టి, బాగున్నారు, ఎదుగుతున్నారు, పెద్దవాళ్ళ నుంచి మీకు లక్ష్మి వస్తుంది, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారని చాలామంది చాలా విధానాలుగా చాలామంది మీ ముఖం చూసిన వాళ్ళు మీకేం తక్కువ, మీ తాతల ముత్తాతల నుంచి బాగుపడుతున్నారని అనుకుంటున్నారు. మీ బంధుమిత్రుల నుంచి కూడా మీకు ఆదాయం వస్తుందనేది కూడా చాలామంది చాలా విధానాలు కూడా అనుకుంటుంటారు. కానీ మీ బంధుమిత్రులతో మీకంతా
ఈ సంవత్సరంలో మీకు అంత బ్యాడ్ టైమే రాబోతుంది కానీ మంచి టైం రాబోట్లేదు. ఈ సంవత్సరంలో మీ బంధువు మిత్రులతో మీకు చాలా ఎఫెక్ట్లు, చాలా విధానాలు, లేనిపోయిన చికాకులు, లేనిపోయిన విధానాలు, అనేకమైన ఇబ్బందులు కొన్ని కలిగే ప్రాప్తులు కొన్ని కనబడుతున్నాయి. మీ బంధువు మిత్రులతో మీరు అతి జాగ్రత్త ఉండకోకుండా జాగ్రత్తగా మీరు పోయినట్టుకైతే మీ మీద లేనిపోయిన రాళ్ళు ఇస్తురుతారు. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ రూపం నుంచి కానీ ఒక పురుష రూపం నుంచి కానీ ఊహించని అదృష్టం, వీళ్ళకి అదృష్ట లక్కు అనేది వచ్చే యోగ ప్రాప్తి కనబడుతుంది. మరి వీళ్ళు చేయాల్సిన ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా చూసుకుంటే కొన్ని పెట్టుబడిదారులు కొన్ని రంగాలలో కొన్ని విధానాలలో కొన్ని పెట్టుబడి చేయాల్సిన బిజినెస్ విధానాలలో కూడా వీళ్ళు మంచిగా అమౌంట్ కానీ దాంట్లో పెట్టగలిగితే వీళ్ళు ఊహించింది చాలా 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 విధానాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి వీళ్ళకి ఆ బిజినెస్ విధానాలలో ఆ బిజినెస్ పరంగా కూడా వీళ్ళు పెట్టుబడి పెడితే వీళ్ళకి అభుశుభం అనేది లేదు, అన్ని శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు వచ్చే అతి వేగంగా మార్గాలు వీళ్ళకి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ రంగంలో అయినా కానీ, ఏ పనిలో అయినా కానీ, ఏ కార్యక్రమంలో అయినా కానీ అన్న మనవాడైనా వదిన మంద కాదు, తమ్ముడు మనవాడైనా మరదల మంద కాదు. మనం ఏ పనికి పోయినా కూడా మనం ఒక పనికి పోతున్నాం అంటే అది మనం పోవాలి కానీ వేరే వాడికి చెప్పామనుకోండి ఏదో ఒక వస్తువు తెచ్చిస్తాడు, దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది, మనకు నచ్చింది తేడు కదా. ఆ విధంగా మట్టికి పోయినా మన మనిషి ఉండాలంటారు. మట్టికి పోయినా మన మనిషి ఉండాలి. మన మనిషి ఉంటేనే మనకు అభివృద్ధి అనేది అవుతుంది. ఆ విధంగా కనబడుతుంది. మరి పూజా బలంలో చూసుకుంటే మీకు శ్రీ లక్ష్మీ దేవత, అష్టలక్ష్మీ దేవతను మీరు పూజించాలి. ఆ అమ్మవారు అష్టలక్ష్మిని మీరు పూజించినట్టుకైతే మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు, దోషాలు, నిర్మాణాలు మొత్తం వెళ్ళిపోతాయి. దరిద్ర దోషాలు వెళ్ళిపోతాయి. లక్ష్మీ యోగ ప్రాప్తి యోగం అనేది వస్తుంది. అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు వర్తిల్లుతాయి. మనసు ప్రాప్తి కలిగే యోగం అనేది ఉంటుంది. మనసు అనేది నిలకడగా ఉండకోకుండా మానసికంగా మీరు ఇబ్బంది పడుతున్నారా? మరి మీరు పండుకుంటే నిద్ర పడతలేదా? పండుకుంటే భయం అనిపిస్తుందా? మరి మనసులో సందేహాలు కొన్ని వస్తున్నాయా? డౌట్ ఫీలింగ్లు ఏమైనా వస్తున్నాయా? మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి ఆలోచనలు కానీ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ పేరును బట్టి, మీ జాతకం ఏమి లేకపోయినా కూడా ఓన్లీ మీ పేరును బట్టి, మీ పేరు ఫోటోని పెట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది మేము చూసి ఫేస్ రీడింగ్ చెప్పగలుగుతాము. పాస్ట్ ప్రజెంట్ ఫేస్ అనేది మీ జాతక విధానాన్ని పెట్టి మీ ముఖ లక్షణాన్ని చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాము. కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్లయితే మీ జాతక విధానాన్ని బట్టి మేము చూసి చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.